ఛీ, ఏదో జన్మ నా పెళ్ళానికి కూడా ఇలా తినిపించలేదు కదే. కాబోయే పెళ్ళానికి తినిపిస్తున్నావు కదా సుబ్బు. ఛీ, ఈ పిసినారి దాని దగ్గర పనిచేయటం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఏం లేదు. మా మమ్మీనేమనుకో, నీలాంటి కుర్రాన్ని ఎతికి పెట్టిన దేవత ఆవిడ. అదిగో మా మమ్మీ వస్తుంది చూడు. సూట్ కేసుతో వస్తుందంటే నీ అన్లోడ్ కోసం అయి ఉంటుంది. పందిలాగా తిన్నావుగా 10 కిలోల పేడై. నేను పొందనేంట్రా గాడిద మొహవాడ. చిచి, నేను కూడా మనిషిలా ఫీల్ అయిపోతున్నానేంటి? నన్ను నేనే తిట్టుకుంటున్నాను. ఏరా తిండి బాగా పెట్టావా? పెట్టానమ్మా. మొత్తం దానికి పెట్టావా, నువ్వేమన్నా తిన్నావా? చచ్చా, నా డార్లింగ్ అలాంటోడు కాదు మమ్మీ. నేనెందుకు తింటానమ్మా? నేనేమన్నా గాడిదనా? కాదు, మనుషుల్లో గాడిదవి, నేను గాడిదలో మనిషిని. అందుకే మన పేరు అదిరింది. సరే సర్లే, ఇక్కడికి ఎవ్వరూ రాకుండా చూడు. అమ్మాయి కోటిక కొంచెం పేడయ్యమ్మా. ఒక ముద్ద అన్నం ఉంటే వెయ్యండమ్మా అని ముష్టోడు అడిగినట్టు అడుగుతుంది చూడు, అసహ్యంగా. ఛీ, నీ కక్కుర్తిని కాకులు పీకు తినా. నాకు అన్న తల్లి కదు, వెయ్యమ్మా. ఒక్క ముద్దమ్మా, నా బంగారు తల్లి కదూ, ఒకే ఒక ముద్ద వెయ్యమ్మా. నీకు చుడీదార్ కుట్టిస్తానమ్మా. చుడిదార్ మా అమ్మ కూడా వేసుకోదు, మనకు ఓన్లీ మిడీస్ లేదంటే జీన్స్. నా చుట్టు తల్లి కదూ, వెయ్యమ్మా. అమ్మగారు, మీ ఐకోట్ టిక్క మామూలుగా పేడ వేయదండి. మరెలా వేస్తుందిరా? దానికి నచ్చిన వాళ్ళు వీపైన అలా రుద్దితే వెంటనే వేసేస్తుందమ్మా. అలాగని ఎవరు చెప్పారా? ఆ మధుమతి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. ఏ దొంగ, నీ ప్లాన్ నాకు అర్థమైందిలే. ఈ వంకతో నన్ను టచ్ చేయాలని ప్లాన్ వేసావు కదూ. అలాగా? అయితే నా ఐకో టిక్కాకి నేనంటే చాలా ఇష్టం రా. నేను అలా చెయ్యి వేశానంటే అలా బుడబడా అని పాడు వేసేస్తుందిరా. ముందు మీరే వేయండి. ఏంటది? చెయ్యమ్మా. ఇప్పుడే వేస్తాన్రా, చూసుకో. అమ్మా ఐకో టిక్కా, ఐకో టిక్కా, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఈ రోజు తోలిపోవాలమ్మా. నేను అలా చెయ్యి వెయ్యగానే అలా 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 పాడేసేయాలి. సారీ మమ్మీ, నువ్వు నా గుడ్ బీని బండోడు అని అన్నావు కాబట్టి నేను ఫీల్ అయ్యాను. అందుకే నేను వెయ్యను. బలేసింది. నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడడం కోసమే కొట్టాను సుబ్బు. బలే వేసింది. ఏంట్రా? అమ్మో, అమ్మాయి కొట్టిక అల్లతున్నావేంటమ్మా? మీరంటే ఇష్టం లేనట్టుందమ్మా. అవునండి, నచ్చిన వాళ్ళు చేయి వేస్తే అలాగే తంతుందండి. అయితే నా ఇద్దరి కోడల్ని పిలుస్తానమ్మా. లతా శిరీష, ఒసే లతా శిరీష రండి. ఈ ఐకోటిక పేడ వెయ్యాలంటే దానికి నచ్చిన వాళ్ళు దాని వీపు మీద చేయి వేసి ఇలా రుద్దాలంటే అలా రుద్దితే వెంటనే పేడ వేసేస్తుందంట. అలాగా? అయితే నేను రుద్దుతాను అత్తయ్య గారు. అలాగే రుద్దవే. కానీ అత్తయ్య గారు, అది పేడ వేస్తే దాంట్లో వాట ఇవ్వాలి నాకు. ఇది వేసాక చూద్దాంలేవే, ముందు నువ్వు రుద్దు. అలాగే. ఐకోటిక అమ్మా, వెయ్యమ్మా. ఐకోటిక అమ్మా, వెయ్యమ్మా. అయ్యో, చచ్చాను. శిరీష, నువ్వు వెళ్ళి చెయ్యి వేవే. చెయ్యి వేయమంది నా మీద కాదే, ఇదిగా ఈ గాడిద మీద. రెండింటికి పెద్ద తేడా తెలియదులేండి. అయ్యో,
ఏం చేస్తున్నావు అక్క? కాలేస్తున్నావేంటి? ఒక్కదానికి బలుపు ఎక్కువ. ఇందాక లతక్క చెయ్యేస్తే కాలుతో తన్నింది కదా, అదే నేను కాలు వేస్తే చేత్తో తన్నలేదు కదా. ఎందుకంటే దానికి చేతులు లేవు